చెప్పుడు మన తెలుగు టీవీ స్పీడ్ న్యూస్కి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి 40 లక్షల మంది మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 17,85,81,229 నమోదయ్యాయి. ఒక్క శనివారం రోజునే ప్రపంచవ్యాప్తంగా 3,97,590 కొత్త కేసులు నమోదయ్యాయి. అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యా, మెక్సికో దేశాల్లో మరణాల సంఖ్య అధికంగా ఉంది. గత 4.5 నెలలుగా మయన్మార్లో రాజకీయ సంక్షోభానికి తెరదించి ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని సైనిక అధికారులను కోరుతూ సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించింది. కానీ దీనికి భారత్ దూరంగా ఉంది. మయన్మార్ రాజకీయ సంక్షోభానికి ఓ పరిష్కారం కనుగొనేందుకు ఇప్పటికే పాత్రికేయ కూటమైన ఏషియన్ ప్రక్రియ ప్రారంభించిందని యుఎన్ఓలో భారత రాయబారి టిఎస్ తిరుమూర్తి ప్రకటించారు. కరోనా వైరస్ పుట్టుకపై అమెరికాలోనూ దర్యాప్తు జరపాలని చైనా వైద్య నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. 2019 డిసెంబర్ ప్రారంభంలోనే అమెరికాలో 5 రాష్ట్రాల్లో 7గురికి SARS-CoV-2 సోకిందంటూ అక్కడ ఓ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో చైనీస్ డిసీజ్ కంట్రోల్ చీఫ్ ఎపిడమాలజిస్ట్ జెన్ గువాంగ్ గ్లోబల్ టైమ్స్తో మాట్లాడుతూ కరోనా పుట్టుకపై చైనాలో చేసినట్లే ఇప్పుడు అమెరికాలో కూడా దర్యాప్తు చేయాలన్నారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 58,419 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం కొత్తగా 88,997 మంది కోలుకొని డిశ్చార్జి కావడంతో రికవరీల సంఖ్య 2,87,66,900 మందికి చేరింది. ఇటు నిన్న 1,576 మంది కరోనాతో మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 3,86,713కు చేరుకుంది. ఆనందయ్య ఆయుర్వేదం ఫార్ములాను కంపమల్ల నాగపుల్లయ్య శర్మ, కంపమల్ల నారాయణ శర్మ వీరిరువురు పూర్వీకుల నుంచి ఎన్నో రోగాలకు ఆయుర్వేదం వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా కరోనా మహమ్మారి నుండి ఆనందయ్య ఫార్ములాతో కొన్ని వేల మందికి పాణ్యం నియోజకవర్గంతో పాటు రాయలసీమ జిల్లాలోని కడప, అనంతపురం వివిధ ప్రాంతాల నుంచి పాణ్యం మండలం కొత్తూరు గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి వెలిసిన క్షేత్రంలో ఆయుర్వేదం వైద్యాన్ని అందిస్తూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్నారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో లాక్డౌన్ వల్ల గృహానికి పరిమితమైన ప్రజలకు ఎలాంటి విద్యుత్ అసౌకర్యాలు కలగకుండా అంకిత భావంతో విధులు నిర్వర్తించిన విద్యుత్ శాఖ ఉద్యోగుల సేవలు మరవలేనివని కర్నూలు జిల్లా నంద్యాల డీఈఈ రవికాంత్ చౌదరి తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరంలో దారుణం చోటు చేసుకుంది. నిన్న రాత్రి పుష్కర ఘాట్లోని ఇసుకలో కూర్చొని ఉన్న ప్రేమ జంటపై దాడి జరిగింది. యువకుడిని తాళ్లతో కట్టేసిన 2 దుండగులు ఆపై యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఈ తెల్లవారుజామున బాధితులు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం అన్నదమ్ముల ఆస్తి తగాదాలకు రోజువారీ కూలీ బలి అయిన సంఘటన కృష్ణా జిల్లా నాగాయలంకలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా నాగాయలంక సబ్బినేని మురళి, అతని అన్న సబ్బినేని అనిల్ మధ్య గత 20 సంవత్సరాల నుండి పాత ఇంటి ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈరోజు పంచాయతీ వారు అనిల్కు నోటీసు ఇవ్వడంతో అనిల్ ఇంటి సామాన్లు తరలించేందుకు కూలి పనికి వెళ్లిన నాగాయలంక మండలం బ్రహ్మానందపురానికి చెందిన అరుంబాక సద్గుణరావుపై సబ్బినేని మురళి తలపై ఇనుపరాడుతో దాడి చేయడంతో సద్గుణరావు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. సఫాయి కార్మికుల కష్టార్జితాన్ని కాంట్రాక్టర్లు, అధికారులు దోచుకుంటున్నారని జీహెచ్ఎంసీ బీజేపీ మజ్దూర్ మోర్చా సిటీ చైర్మన్ పూధరి గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్బీ నగర్ ఈస్ట్ జోన్ అవుట్సోర్సింగ్ అధ్యక్షులు కుమార్ అధ్యక్షతన సరూర్ నగర్లో ఏర్పాటు చేసిన సఫాయి కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సఫాయి కార్మికులకు కనీస వేతనం 30,000కు పెంచాలి, కార్మికుల కష్టాన్ని దోచుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తల్లులు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే బిడ్డలకు రక్షణ లభిస్తుందని సుంకేశ్ల సర్పంచ్ గుడ్డెపోగు రమేష్ అన్నారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని సుంకేశ్ల గ్రామంలోని సచివాలయంలో కోవిడ్ మెగా వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమంను సర్పంచ్ గుడ్డెపోగు రమేష్, పంచాయతీ కార్యదర్శి పెద్దిరెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ వైద్యుడు సుధాకర్ మరణం ప్రభుత్వ హత్యనని కర్నూలు జిల్లా తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ నాయకుడు బొగ్గుల ప్రవీణ్ ఆరోపించారు. ఈ మేరకు కర్నూలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హక్కుల కోసం మాట్లాడిన సుధాకర్ను ప్రభుత్వం కక్ష కట్టి పిచ్చోడిలా చిత్రీకరించి అనంతరం అతనికి ఆర్థిక ఇతర ఇబ్బందులతో పాటు భయోందోళనకు కలిగించి గుండెపోటుతో మృతి చెందేలా చేశారు. ప్రజలను కోవిడ్ బారి నుండి రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా పగడ్బందీగా చేపట్టారు. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో సుమారు 10 సెంటర్లలో కోవిడ్ వ్యాక్సిన్లను 45 సంవత్సరాలు దాటిన వారికి, 5 సంవత్సరాల పిల్లల తల్లులకు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మెగా వ్యాక్సినేషన్ జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులో విజయవంతం చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి, సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెగా వ్యాక్సినేషన్ ప్రక్రియను 26 నంబర్ సచివాలయంలో వారు పరిశీలించారు.
అన్ని దానాలలో కన్నా అన్నదానం ఎంతో గొప్పదని మన తెలుగు టీవీ, వన్ టీవీ, ఆంధ్ర అక్షర, సోలార్ కింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత షేక్ మెహబూబ్ బాషా కొనియాడారు. గత 25 రోజులుగా కర్నూలు సర్వజన వైద్యశాలలో రోగులకు, వారి కుటుంబ సభ్యులకు అన్నదానాన్ని యూపీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ రోజు 25 రోజుల్లో భాగంగా అన్నదాన నిర్వాహకులు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మీడియా అధినేత, పారిశ్రామికవేత్త అయిన షేక్ మెహబూబ్ బాషాను ఆహ్వానించారు. యూపీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి హాజరైన మెహబూబ్ బాషా దివంగత నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం 1500 మందికి పైగా రోగులకు అన్నదానాన్ని నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ వ్యాపిస్తున్న విశాఖ మన్యం గిరిజన ప్రాంతాల్లో నేటికి టెక్నాలజీ ఫలాలు అందడం లేదు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా ఉంది. టెక్నాలజీ సహాయంతో మానవుడు చంద్రయానం చేస్తుండగా గిరిజనుడు కొండదాటి రాలేకపోతున్నాడు. గిరిజన ప్రాంతాల్లో నేటికి ఫోన్ సిగ్నల్ సదుపాయాలు లభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల మాఫియా రాజ్యం వెళ్తోంది అని తెలంగాణ పెద్దిపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్ను కొమరయ్య అన్నారు. తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చాప కింద నీరుల జిల్లా మండల కేంద్రంలో నకిలీ విత్తనాల మాఫియా విస్తరించి ఉందని పేర్కొన్నారు. నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో ఉన్న వంతెన శనివారం రాత్రి కుప్పకూలింది. రంపచోడవరం నుంచి దేవీపట్నం వెళ్లే ప్రధాన రహదారిపై ఈ వంతెన ఉండడంతో పలు గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. సుమారు 30 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ వంతెన గత రాత్రి ముక్కలుగా విరిగిపడడంతో సుమారు 40 గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.